నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. 4 సభలలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అప్పుడు అంటే ఆ సభల తర్వాత కూటమి అనేది నిజంగానే కూటమిగా ఉండబోతుందా, లేకపోతే ఇది ఒక పైన మెరుగులు మాత్రమేనా? నిజంగా కూటమిలో అంత మంచి అంటే వాళ్ళ మధ్యన సఖ్యత ఉందా లేదా అనేది అయితే తెలిసిపోతుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే రానున్న రోజులలో ప్రధానమంత్రి గారు మోదీ గారు అయితే ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. 4 సభలలో పార్టిసిపేట్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే మనకి వార్తలు ఉన్నాయి. సో ఈ పార్టిసిపేషన్ తర్వాత అంటే అక్కడ ప్రసంగించిన తర్వాత ఈ కూటమి అనేది నిజంగా వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్న కూటమేనా, లేకపోతే పైన మాత్రం చేసిందా అనేది తెలియబోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? సో ఒకటి ఏంటంటే ఇలాంటి అనుమానం రావడానికి కారణం ఏంటి అని అంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఎందుకు బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం ప్రశ్నార్థకంగా చూస్తున్నాము అని అంటే ఇటీవల కాలంలో చిలుకలూరుపేటలో ఒక సభ జరిగింది. తొలి సభ అదే. కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి సభ చిలుకలూరుపేట సభ. ఆ సభలో నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విన్న తర్వాత లేదా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కనుక చూస్తే, వేదిక మీద ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే కూటమిలో సఖ్యత అనేది కొంత లోపించింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఎలివేట్ చేసింది. కూటమిగా ఏర్పడ్డారు కానీ ఆ కూటమికి సఖ్యత లేదు అనేటువంటి అభిప్రాయాన్ని చాలా బలంగా తీసుకెళ్ళగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో విజయం సాధించింది. అందుకే కూటమి ఏర్పడిన తర్వాత కూటమికి ముందుండేటువంటి గ్రాఫ్ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన గ్రాఫ్ పడిపోయింది కొంతవరకు. సో ఆ కూటమికి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిలకలూరుపేట సభ అని చెప్పొచ్చు. ఆ సభలో ఆయన చేసినటువంటి ప్రసంగం. ఆయన చేసినటువంటి ప్రసంగంలో అభ్యంతరకరమైనటువంటి అంశాలు కొన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏంటి అభ్యంతరకరమైన అంశాలు అంటే 2014లో నరేంద్ర మోడీ స్పీచ్ని విన్నటువంటి వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. అప్పుడేమో చంద్రబాబుజీ, పవన్జీ అంటూ సంబోధించారు. ఇప్పుడేమో చంద్రబాబు, పవన్ అని చెప్పి సంబోధిస్తున్నారు. ఇక్కడే వేరియేషన్ ఉంది. అంటే చంద్రబాబు, పవన్ అంటే లెక్కలేనితనం నరేంద్ర మోడీకి ఉంది అనేటువంటి విషయాన్ని ఒకదాన్ని ప్రస్తావిస్తున్నారు. రెండేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని విమర్శించడంలో ఆయన వెనకడుగు వేశారు, విమర్శించలేదు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన కేవలం మంత్రుల యొక్క అవినీతి గురించి మాట్లాడాడు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ ఎలాంటి కామెంట్లు చెయ్యలేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రసంగం తూతూ మంత్రంగా జాగింది ప్రసంగం. ఆ ప్రసంగంలో పసలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది నెగిటివ్ అయింది కూటమికి. సో ఈ 2 అంశాలు నెగిటివ్ అయినాయి. దీన్ని ఆల్రెడీ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన పిఎంఓ ఆఫీస్ పర్యవేక్షిస్తుంటుంది. కూటమి మీద ఈ సభ పాజిటివ్గా మారిందా, నెగిటివ్గా మారిందా అనేది ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటుంది. ఆ బేరీజ్ వేసుకున్నటువంటి క్రమంలో పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువగా ఉంది నరేంద్ర మోడీ వచ్చినందువల్ల, చిలకలూరుపేట సభలో ఇచ్చినటువంటి ప్రసంగం కారణంగా అనేది వాళ్ళకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఇక ఆ సభలో కోఆర్డినేషన్ కనుక చూస్తే ఎక్కడా కూడా కోఆర్డినేషన్ కనిపించలే. ప్లస్ అక్కడ అరేంజ్మెంట్స్ కానీ లేదా అక్కడ స్లీపర్ సెల్స్గా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి అక్కడ డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ కనుక చూస్తే నరేంద్ర మోడీ సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ని అక్కడ పంపించే అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ 3 పాయింట్లను కనుక చూస్తే కూటమి కరెక్ట్గా లేదు అనేది ఒక అభిప్రాయం ఇప్పటి వరకు ఉంది. సో ఇక దీనికి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ దీన్ని సరిదిద్దేటువంటి పరిస్థితి ఉందా, ప్యాచప్ చేసేటువంటి అవకాశం ఉందా అని అంటే ప్యాచప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు మే 13 కాబట్టి పోలింగు, ఈలోపు ఒక 4 సభలు నరేంద్ర మోడీతో పెట్టించాలి, కూటమి సభలు పెట్టించాలి, దానికి నరేంద్ర మోడీని చీఫ్ గెస్ట్గా పిలవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది కూటమి. దాంట్లో వైజాగ్లో ఒక సభ, తర్వాత అనకాపల్లిలో ఒక సభ, రాజమండ్రిలో ఒక సభ, అలాగే తిరుపతిలో ఒక సభ పెట్టించాలి అనేది ఒక టెంటేటివ్గా అనుకున్నారు. 4 సభలు అయితే పెడుతున్నారు. సో దానికి సంబంధించిన డేట్స్ అయితే రావాలి. ఇంకా డేట్లు ఫిక్స్ కాలేదు కానీ బట్ 4 సభలు అయితే కూటమి సభలు పెట్టాలి. ఆ కూటమి సభలకి నరేంద్ర మోడీ
వస్తారు, రావాలి అనేది ఒకటి. ఈ 4 కాకుండా అమిత్ షా తోటి కూడా 1-2 సభలు చీఫ్ గెస్ట్గా పెట్టేటు, అలాగే నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వస్తుంటారు. అయితే వీళ్ళందరికన్నా కూడా నరేంద్ర మోడీ వచ్చేటువంటి సభల కోసమే అందరూ చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే చిలుకలూరిపేట సభలో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ఏ విధంగా అయితే నష్టపరిచిందో కూటమికి, దాన్ని పూడ్చాలంటే కనుక నరేంద్ర మోడీ ద్వారానే పూడ్చాలి, వేరే వాళ్ళ ద్వారా పూడ్చలేము. కాబట్టి ఆయన ఈసారి 4 సభల్లో పాల్గొనబోయేటువంటి సభల్లో ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. ఆయన కనుక అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి చేశారు, జగన్మోహన్ రెడ్డి దోపిడీ గురించి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండేటువంటి అక్రమాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల గురించి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 3 రాజధానుల గురించి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల గురించి కానీ, అరెస్టుల గురించి కానీ మాట్లాడితే ఈ జరిగినటువంటి నష్టం పూడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూటమికి సంబంధించి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కూటమికి అనుకూలం అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ 4 సభలకు పార్టిసిపేట్ చేయడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉండే చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని ఇద్దరిని మార్చాలి, బదిలీ చేయాలి. సో బదిలీ చేయడం, అసలు ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచడం, ఏదో ఒకటి చేయాలి అది. ఆ తర్వాత నరేంద్ర మోడీ స్పీచ్, నరేంద్ర మోడీ ఆ స్పీచ్లో ఏం చెప్తారు అనే దాని మీద కూటమి యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది. లేదంటే దొంగాట ఆడుతున్నారు బీజేపీ, ఇప్పటి వరకు కూడా దొంగాట ఆడుతుంది బీజేపీ అనేటువంటి ఒపీనియన్ కొంతమందిలో ఉంది. అది బలపడేలాగా యాక్టివిటీస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దొంగాట కాదు, ఇది నిజమైన ఆటేను. మా పొత్తు ధర్మంలో మేము ఖచ్చితంగానే ఉన్నాము, పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాము, పొత్తు ధర్మంలో ఏం చేయాలో అది చేస్తున్నాము అని చెప్పి ప్రజలకు ఒక సంకేతం పంపించాలి అని అంటే బలంగా నరేంద్ర మోడీ 4 సభల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడతారా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకుని మాట్లాడతారా, దీని మీద ఆధారపడి ఉంది. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది సార్. అంటే మనం మాట్లాడుకుంది ఇందాక కూడా ఏంటంటే వైసీపీ చెప్తుంది ఎన్డీఏతోనే మేము ఉన్నాము అని చెప్పేసి, మరి ఇలాంటి సమయంలో మరి ప్రధాని మంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బెయిల్ మీద ఉన్నారు. ఈ బెయిల్ ఎట్లా ఇన్ని రోజులు, అంటే ఇంతవరకు 10 సంవత్సరాలు బెయిల్ ఇచ్చింది అయితే ఎక్కడ ఏ మనిషి కూడా ఇచ్చి ఉండరు. దీనికి సహకరిస్తుంది మరి కేంద్రమే కదా సార్. సో ఇలాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తుతారని చెప్పేసి ఆయన గురించి మాట్లాడే అవకాశం ఉండదు కావచ్చు కదా. మాట్లాడితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఫస్ట్ తప్పు వీళ్ళదే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుని ఉన్నారేమో అని అనుకోవచ్చు కదా సార్. మరి ఇప్పుడు దాని అన్నింటికి ప్యాచ్ వర్క్ చేసేటువంటి టైం వచ్చింది. ఇప్పుడు ఈ టైంను ఉపయోగించుకోవాలి బీజేపీ ఈ టైంను ఉపయోగించుకొని ఆ చేసినటువంటి తప్పులన్నింటినీ కనుక సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే బీజేపీతో పాటు బీజేపీతో వెళ్ళినటువంటి పార్టీలు కూడా మునిగిపోతాయి. ఈ కూటమికి సంబంధించి నమ్మకం అనేది కలిగించాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది, ప్లస్ నరేంద్ర మోడీ మీద ఉంది ప్రత్యేకించి. ఇప్పుడు కూటమితోటి మేము ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తుంది. కూటమి అంటే ఎన్డీఏతోటి మేము ఉన్నాము అని చెప్పి లీకులు ఇస్తుంది. ఎందుకు? ప్రజలు అంటే ఒక మోరల్ సపోర్ట్ తీసుకోవడానికి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టింది కాబట్టి ఆ మోరల్ సపోర్ట్ ఏమి లేదు వాళ్ళకి. కూటమితోటి మేము కూడా ఉన్నాము అని చెప్పుకునే ప్రయత్నం అట్లా చాలా ప్లాన్డ్గా మైండ్గా మారుతుంది. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంది వైసీపీకి అనేది కూడా ప్రజలకు తెలుసు. లేదంటే 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండరుగా, సపోర్ట్ ఉందని కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు మారిపోయింది సినారియో, నెగిటివ్ వస్తుంది. నరేంద్ర మోడీ ఆశీస్సులతో 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉన్నారంటే ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. సో ఆ నెగిటివ్ని దించేసుకోవాలని అంటే బీజేపీకి ఇది ఒక అవకాశం, మంచి అవకాశం. ఇప్పుడు కనుక నరేంద్ర మోడీ కనుక అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన మీద కనుక ప్రసంగించి రాబోయేటువంటి రోజుల్లో మేము అరెస్ట్ చేస్తాము, విచారణకు ఆదేశిస్తాము అని కనుక ఆయన కనుక హామీ ఇస్తే, తెలంగాణలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో కల్వకుంట్ల ఫ్యామిలీని మేము జైల్లో పెడతాము, విచారణ చేస్తాము, అక్రమాలను బయట పెడతాము, అక్రమాలకు సంబంధించి శిక్షలు వేస్తామని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో ఆ తరహాలో కనుక ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ చెప్తే ఖచ్చితంగా కూటమి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటిస్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కలిగేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా కర్ర ఎరగకుండా పాము జావకుండా నేను ప్రసంగిస్తాను అని చెప్పి కనుక నరేంద్ర మోడీ అనుకుంటే నష్టపోయేది ఆయనే, నష్టపోయేది బీజేపీని నమ్మరు.
అసలే బీజేపీ మీద అనుమానం ఉంది హ్మ్. ప్రజలకి. బీజేపీ ఓట్ బ్యాంక్ తక్కువ. ఇప్పుడు వాళ్ళు పోటీ చేసేటువంటి అన్ని చోట్ల కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్లే కావాలి వాళ్ళకి. ఈయన కనుక కర్రెరకుండా పావుజాకుండా మాట్లాడితే జనసేనని తెలుగుదేశం పార్టీని మోసం చేయడానికి నరేంద్ర మోడీ ఈ గేమ్ ఆడుతున్నారు, దొంగాట ఆడుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు, రైట్ సార్. అనుకునే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా కూటమి నష్టపోయే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని పూడ్చేటువంటి బాధ్యత కానీ ఆ నష్టాన్ని పూడ్చేటువంటి కెపాసిటీ కానీ కేవలం నరేంద్ర మోడీకి ఉంది. అందుకే ఈ 4 సభలు అయిన తర్వాత ఇది దొంగాట లేదంటే నిజమైనటువంటి ఆట ఆడబోతుందా ఎన్నికల్లో బీజేపీ అనేది మనకు ఒక స్పష్టత వస్తుంది.